శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు, జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి, ఇది వచ్చి ఒక ప్రామాణికం అనమాట. ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా? 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, చదువుకోవాలి విద్యార్థులు. 60 వయసు దాటిన తర్వాత మీరు అన్ని అనుభవించేశారండి, అన్ని తెలుసు మీకు. జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు, కష్టాలు, సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి, మీకు అన్ని మేలుగా జరుగుతుంది. ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. విజయవస్తు. ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ, కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా. మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం. అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక 18 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, ఆకస్మిక అదృష్టం ఇలా బంపర్ ఆఫర్లా కలిసి వస్తుంది. మీకు కన్యా రాశిలో జన్మించిన వారికి చాలా లాభదాయకంగా ఉంటుందండి ఈ ఫిబ్రవరి నెల. మీ రాశిలో కేతువుతో పాటు 7వ ఇంట్లో శుక్రుడు, రాహువు, సూర్యుడు మరియు బుధుడు, మీ 5వ ఇంట్లో బుధ ఆదిత్య యోగాన్ని కలిగిస్తున్నాడు ఈ నెల. శని 6వ ఇంట్లో, బృహస్పతి 9వ ఇంట్లో, కేతుగ్రహం మీ రాశిలో ఈ నెల మొత్తం ఉంటాడు. రాహు మరియు శుక్రుడు 7వ ఇంట్లో. ఎన్ని రకాలుగా ఉంటుందంటే, వివాహాల్లో ఏదైనా ఆటంకాలు ఉంటే, దోషాలు ఉంటే అవన్నీ తొలగి శీఘ్ర వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహమైన వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? ఇది సమయం. మీకు కాస్త ఆరోగ్యంగా కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, వాటన్నిటికీ ఉపశమనం. ప్రభుత్వంలో నుంచి పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూసా పర్మనెంట్ అవ్వాలి, పర్మనెంట్, ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్ కావాలి, ఇంక్రిమెంట్, ఎన్ని రకాలు చూడండి. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు విదేశీయ ఉద్యోగం కూడా పొందవచ్చు. మిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు, బంధువుల వల్ల ప్రయోజనం పొందుతారు, భార్యాభర్తలు ఒకరికొకరు ప్రయోజనం ఉంటారు, అన్నదమ్ముల ద్వారా ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మీకు సహకరిస్తారు. ఆధ్యాత్మిక పట్ల మక్కువ పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల పనులను విజయం సాధిస్తారు. అందులోనూ ఈ నెల శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి రోజు అద్భుతంగా అభిషేకం చేయండి స్వామికి. ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంలో బంధువుల మధ్య విభేదాలన్నీ తొలగి అందరూ ఒక చోట కూడి ఒక గెట్ టుగెదర్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు, ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది. తల్లిదండ్రులతో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారు. అన్ని రకాలైనటువంటి ఆరోగ్యంగా ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు చూసారా, అవన్నీ కూడా తొలగిపోతుంది. కోర్టు కేసు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు, నాకు విజయం వస్తుందా రాదా? 100% విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగులకి ఉత్తేజకరమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. ఆశించిన లాభాలు పొందుతారు. అన్ని రకాలుగా బాగుంటుంది. వ్యాపారంలో సంపాదన, వాటాదారులు, పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా గొడవలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మాసం చివరి భాగంలో ఇవ్వడం మరియు తీసుకోవడంలో
కాస్త ఇచ్చిపుచ్చుకునే దాంట్లో జాగ్రత్త ఉండండి. విద్యార్థులకు చాలా మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. మీ తెలివితేటలకి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరుగుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారే అవకాశాలని, భర్త నుండి ప్రేమానురాగాల్ని పొందుతారు. ఆఫీస్‌కి వెళ్ళే మహిళలకి మంచి ఆఫర్స్, ఇంకా పై ఉద్యోగం లేదా మంచి ప్రమోషన్స్, పై ప్లేస్‌లో వెళ్ళే అవకాశాలు. రాజకీయ నాయకులకి మంచి మంచి పేర్లు రాబోతున్నాయి, లేదా మీకు ఒక నామినేటెడ్ పదవి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. ప్రజలు మిమ్మల్ని ఓటేసి మెప్పించారు కాబట్టి మంచి గుర్తింపు ఇస్తారు మీకు. వెళ్ళండి. షేర్ మార్కెట్ అత్యుత్సాహంగా ఉంది ఈ నెల షేర్ మార్కెట్ అని కూడా చెప్పొచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఆఫర్స్ రెడీగా ఉన్నాయి. గెట్ రెడీ. అనుకూల దినాలు 2, 7, 11. చంద్రాష్టమం ఫిబ్రవరి 4 ఉదయం నుండి 6వ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది. 2.5 రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకండి. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 4, 6. అదృష్ట రంగు అని చెప్పేటప్పటికీ ఊదా రంగు, పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఎవరిని పూజించాలంటే అమ్మవారిని ప్రార్థన చేయండి. మహావిష్ణువును ప్రార్థన చేయండి. పరిహారం బుధవారాల్లో దక్షిణామూర్తికి, గురువారాల్లో దక్షిణామూర్తికి, బుధవారంలో విష్ణు దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నెలకొక్కసారి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. ధరించడం వల్ల ఆరోగ్యంగా బాగుంటారు, ఐశ్వర్యంగా బాగుంటారు. ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది. దిగ్విజయం పొందుతారు. ఇంకను మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కాల్ చేయకండి. మీకు మా అడ్మిన్ దగ్గర నుంచి మీకు మెసేజ్ వస్తుంది. శ్రీమాత్రే నమః. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా. శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలన్నీ కూడా జరిగింది. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా జరిగింది. మీ అందరికీ ఇదొక ఆహ్వానంగా పలుకుతున్నాం. తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి. అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమలలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే. కానీ అంతకుముందు ఉన్నటువంటి 17 అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి 2016 నవంబర్ 9 నాడు ప్రతిష్ఠ చేసి సమాజానికి అంకితం ఇచ్చారు. మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. 27 దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది. 18 అవతారాలుగా రండి, దర్శనం చేసుకోండి. మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం, రేవతి, అభిజిత్ నక్షత్రాలకు 28 నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం. ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు. అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. 28 దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది. జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో 365 రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోన అంటారు. అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి, స్వామివారి అనుగ్రహం పొందండి. జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకి వెళ్ళాలి అని అంటారు చూసారా. మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం. శరణమయ్యప్ప. చంద్రమౌళి వెంకటేశ్వర గురుస్వామి.